హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ఎన్టీఆర్ వీరత్వాన్ని ప్రతిబింబిస్తున్న తొలి గీతం. కల్కి పాట వచ్చేస్తోంది. జూలైలో వస్తున్న భారతీయుడు. నవ్విస్తూ కవ్విస్తూ కంటతడి పెట్టిస్తున్న రాజు యాదవ్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎన్టీఆర్ వీరత్వాన్ని ప్రతిబింబిస్తున్న తొలి గీతం. దూకే ధైర్యమా జాగ్రత్త, రాకే ఎగబడి రాకే, దేవర ముంగిట నువ్వెంతే అంటూ తన వీరత్వం చూపిస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక, సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడు. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుండగా తొలి భాగం దేవర పార్ట్ 1 పేరుతో అక్టోబర్ 10న థియేటర్లోకి రానుంది. ఈరోజే ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆదివారం ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని విడుదల చేశారు. దేవరగా ఎన్టీఆర్ వీరత్వాన్ని, తన పాత్ర స్వభావాన్ని ఈ పాటలో వినిపించారు. దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక, రగిలిన కోపమే మృత్యువుకైనా ముచ్చెమట అంటూ తారక్ పాత్రను రామజోగయ్య శాస్త్రి వర్ణించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ఈ పాటకు అనిరుద్ స్వరాలు అందించడమే కాక తెలుగు, తమిళ భాషల్లో స్వయంగా ఆలపించారు. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కల్కి నుండి పాట వచ్చేస్తోంది. కల్కి 2898 ADతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ప్రభాస్. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మించింది. దీపిక పదుకునే కథానాయిక. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 27న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని పదునెక్కిస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈ నెల 22న ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ వేడుకను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనే అభిమానుల మధ్య పాటను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ వేడుకలో ప్రభాస్తో పాటు చిత్ర బృందమంతా పాల్గొననుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూలైలో వస్తున్న భారతీయుడు. కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2, తెలుగులో భారతీయుడు, జూలై 12న విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆదివారం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సూపర్ హిట్గా నిలిచింది. వీరిద్దరి కాంబినేషన్లోనే భారతీయుడు సినిమాకు సీక్వెల్గా భారతీయుడు 2 రూపొందింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, SJ సూర్య, బాబీ సింహ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జైంట్ బ్యానర్పై సుభాస్కరన్ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ నెల 22న ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేయనున్నారు. జూన్ 1న చెన్నైలో ఆడియో వేడుకని నిర్వహించనున్నారు. మన దేశ రక్షణ కోసం స్వాతంత్ర సమరయోధుడు సేనాపతి ఏం చేశాడు అనేది భారతీయుడు 2 చిత్ర కథాంశమన్నారు మేకర్స్. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకుడు. ఇదిలా ఉంటే భారతీయుడు 3 కూడా రానుంది. నవ్విస్తూ కవ్విస్తూ కంటతడి పెట్టించే రాజు యాదవ్. రాజు యాదవ్తో థియేటర్లో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె కృష్ణమాచారి తెరకెక్కించారు.
అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 24న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే గెటప్ శ్రీను తాజాగా అగ్ర కథానాయకుడు చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ రాజు యాదవ్ ట్రైలర్ చూశాను. దీంట్లో శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, కంటతడి పెట్టిస్తుంది. ఈ చిత్రం ద్వారా శ్రీను హీరోగా అందరి మన్ననలు అందుకుంటాడని ఆశిస్తున్న చిత్ర బృందానికి నా అభినందనలని చిరు ఒక వీడియోలో అభినందించారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.